తేజ టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఈ ఇయర్ చాలా మంచి మైల్ స్టోన్స్ అచీవ్ చేయడం జరిగింది. ఒకటి ఆంకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం అయితే, ఇది ఓపెనింగ్ బహుశా మీ డిసెంబర్లో బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఓన్లీ 3 floors 40,000 square feet ఎక్స్క్లూజివ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అండి. ఇక వేరేది ఏ డిపార్ట్మెంట్ ఉండదు, ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా పైన టాప్ 4 floors స్పెషల్ రూమ్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు మెరుగైన ఆంకాలజీ వైద్య సేవలు అందించేందుకు అమలాపురం కిమ్స్ ఆసుపత్రి సన్నద్ధమైనట్లు కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె రవి వర్మ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో త్వరలోనే ప్రారంభమయ్యే ఆంకాలజీ విభాగంలో మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి కోనసీమ ప్రజలకు ఆధునిక వైద్యం చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి అంకాలజీ విభాగ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ను ఆరంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా క్యాన్సర్ను జయించవచ్చునని తెలిపారు. విదేశాల నుండి రప్పించిన అత్యాధునిక ఎక్విప్మెంట్ ద్వారా అనుభవం కలిగిన అంకాలజీ వైద్య నిపుణులు నిరంతర వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఆధునిక వైద్య సేవలు సమీపంలోనే అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్న కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు మార్గదర్శకంలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకాలజీ వైద్య నిపుణులు, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. మనకి యాజ్ ఆఫ్ నౌ 120 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇంకొక 67 బెడ్స్ నెక్స్ట్ 1 week లోనే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ హై స్టాండర్డ్. అంటే మీరు ఏ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో ఐసీయూస్ ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తారో, ఏహెచ్యూ ఎఫ్ఓఫిటెస్ అంటే ఓటీ, ఇంచుమించు ఓటీలో ఎంత హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారో అంత స్టాండర్డ్స్. అంటే మీకు టెక్నాలజీస్ అందరికి రీచ్ అవ్వాలి, కామన్ మ్యాన్ కావాలని ఈ వర్డ్స్ వాడుతున్నాను, టెక్నికల్ వర్డ్స్ ఇది కాదు. సో అది ఇంకొక 1 week లో అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా నెక్స్ట్ ప్రస్తుతానికి మనకున్న 13 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి. ఇంకొక 7 ఇందాక మీకు వీడియోలో చూపించినట్టు 7 లామినర్ హై ఎండ్ ఆపరేషన్ అది కూడా రెడీ అయ్యింది. వన్స్ అప్రూవల్స్ లో వస్తే మనకి బిట్వీన్ జనవరిలో ఆల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మీకు లివర్, కిడ్నీ, హార్ట్ కూడా ట్రై చేస్తాం, అది కూడా చేస్తాం. ఇది కాకుండా నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా మళ్ళీ ఇదే టైంలో రోబోటిక్ సర్జరీస్ కూడా ప్లాన్ ఉంది. సో రోబోటిక్ సర్జరీస్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సో దీన్ని మేము వినూత్నంగా ప్లాన్ చేస్తాం.
హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు. న్యూస్ అప్డేట్లో నెంబర్ 1 అమలాపురం తేజ టైమ్స్. ఈ సందర్భంగా నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా తేజ టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ లక్ టు తేజ టైమ్స్ రవితేజ గారికి. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్.